అది కర్ణాటక ప్రాంతంలోని అసన్ జిల్లాకి సమీపంలో ఒక చిన్న గ్రామం. ఆ సాయంత్రం సాధారణంలాగానే ఎప్పట్లాగే నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక భారీ నాటకం, కుట్ర నెమ్మదిగా రక్తి కట్టనుంది. 29 ఏళ్ల ప్రియాంక చిక్మంగళూరులో జరిగిన ఒక పెళ్లికి హాజరై అందరి మధ్య నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. ఎవరూ ఊహించలేదు ఆ నవ్వుల వెనుక ఒక కపటమైన మనస్తత్వం దాగి ఉందని. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె బస్సులో ఎక్కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. దీంట్లో ఏముంది, అంతా సాధారణమే కదా అని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ ఇక్కడే సమాజంలో పొద్దున లేస్తే ఏ పేపర్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ ఆన్ చేసినా పెళ్ళాం చేతిలో భర్త హక్కు, ప్రియుడి మోజులో భర్తను కడ తీర్చిన భార్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రకంగా భర్తలకు రోజులు బాగాలేవని చెప్పుకోవచ్చు. అసలు రియల్ లైఫ్ సినిమా కథల కన్నా రియల్ లైఫ్ లోనే ఎక్కువ ట్విస్టులు, ఎక్కువ మెలో డ్రామాలు. అందుకే మన హీరోయిన్ ప్రియాంక మనసులో కూడా ప్రతి స్టెప్ ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా యాక్యురేట్ గా నడుస్తోంది. పెళ్లి ముగించుకొని బస్సు ఎక్కింది ప్రియాంక. ఆమె దిగాల్సిన బేలూరు బస్టాండ్ రానే వచ్చింది. బస్సు ఆగింది. అందరూ ఎవరి దారిన వారు పోతున్నారు. కానీ ప్రియాంక మాత్రం ఇంటికి పోవాలనుకోలేదు. బదులుగా చీకటి కమ్ముకుంటున్న సమయంలో స్థానికంగా అదే ఊర్లో ఉన్న ఒక చెరువు వైపు నడిచింది. అక్కడ అంతా నిశ్శబ్దం, సన్నగా గాలి వీస్తోంది. ఇక ప్రియాంక ముందు అనుకున్న విధంగా ఒక్కొక్కటిగా ఆమె తన ప్లాన్ అమలు చేయడం ప్రారంభించింది. ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని ఒక చోట పడేసింది. కొంచెం దూరంలో ఆధార్ కార్డు, ఇంకొంచెం ముందుకెళ్లి చున్నీ, చివరికి లోదుస్తులు. అర్థమవుతుందా నేనేమంటున్నాను? వాటిని కూడా వదిలేసింది. ఏంటి పిచ్చా ఆమెకు అనే అనుమానం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కలగక మానదన్న సంగతి నాకు తెలుసు. అలా పడేసిన ప్రతి వస్తువు ఏదో క్లూ ఇస్తున్నట్లుగా, ఇక్కడ ఏదో ఘోరం జరిగింది అని అరుస్తున్నట్లుగా. ఆ సన్నివేశాన్ని చూస్తే ఎవరికైనా గుండెల్లో దడ పుట్టేలా లైంగిక దాడి, హత్య లేదా కిడ్నాప్, ఇంకా మరేదైనా ఘోరమైన దారుణం జరిగింది అనిపించేలా ఆమె చక్కగా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ పోయింది. అదే సమయంలో ఆమె వాడుతున్న ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. దానికి ఏమన్నా తీట అదంతలు అది పోవడానికి కాదు, ఈమె సైలెంట్ మోడ్లో పెట్టింది. ఇంటి నుంచి, బంధువుల నుంచి కాల్స్ మీద కాల్స్, ఛార్జింగ్ ఉన్నంతసేపు మోగి చివరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ అంశమే కథను మరింత భయానకంగా మార్చింది. మీరే చెప్పండి, ఎవరైనా ఇంట్లో నుంచి పొద్దుననంగా పెళ్లికి పోయిన ఇల్లాలు ఇంకా ఇంటికి రాలేదు, పిల్లాడేమో ఇక్కడ చూస్తే అమ్మ ఏది వస్తుందని అడుగుతుంది. అసలే రోజులు బాగాలేదు. పైసా ఏం చేస్తావు అంటే ప్రాణం తీస్తా అన్నట్లు పెళ్లి కోసమని ఎంత వద్దన్నా వినకుండా ఒంటి నిండా బంగారం దిగేసుకొని పోయింది గొప్పలు చూపించుకోవడం కోసం. ఇప్పుడేమో చీకటి అవుతున్నా కూడా పెళ్లికి పోయిన పిల్లం రాకపోయేసరికి ఇంట్లో బట్టలు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. పైగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి రాకపోవడం, ఇవన్నీ తలుచుకుని భయపడుతున్న టైంలోనే ఎవరో ఆయన దగ్గరకు వచ్చి చెరువు దగ్గర మీ భార్య వస్తువులు దొరికాయి అన్న మాట చెప్పగానే ఆ మాట విన్న క్షణం అతని గుండెల్లో పిడుగుపడ్డట్లయింది. ఒక్కసారిగా భయం, అనుమానం, బాధ అన్నీ కలిసిపోయాయి. చల్లగా చెమటలు పోసినాయి. ఆమె దగ్గర 30 లక్షల విలువైన బంగారం ఉండడంతో కేసు మరింత సీరియస్ అయింది. అతను పోలీసుల దగ్గర ఏడుస్తూ నా భార్యకి ఏం జరిగిందో కనుక్కోండి అంటూ వేడుకుంటున్నాడు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు ఫస్ట్ బుక్ చేసేది ఎవరిని? భర్తనే కదా. భర్తకేమనైతే భార్యని, భార్యనేమైతే భర్త. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. ఆస్తి కోసం భార్యని వేసేసి డ్రామాలు ఆడుతున్నావు అని పోలీసులు 3rd డిగ్రీ వాడితే అతని పైన ఆ అమాయకుడు అడ్డంగా బుక్ అయ్యేవాడు. దాంతో అతని జీవితమే అంధకారంలోకి వెళ్ళిపోయేది. లేదా నిజంగానే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు, తనపై అఘాయిత్యం చేశారు, ఎక్కడో చంపేసి వెళ్ళి ఉంటారు అనుకుంటే కేసు వేరేగా ఉండేదేమో. కానీ ఆ పోలీస్ అధికారికి ఈ కేసులో ఏదో తిరకాసు కనిపించింది. సరే, దీని సంగతిలో చూద్దాం అనుకుంటూ తనే స్వయంగా దర్యాప్తు మొదలుపెట్టారు. టెక్నాలజీ సాయం తీసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సిగ్నల్ డేటాను జల్లెడబట్టారు పోలీసులు. అక్కడే సీసీటీవీలో మొదటి క్లూ దొరికింది.
చెరువు దగ్గర బట్టలు వదిలిన తర్వాత ప్రియాంక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాదు కొంతసేపటి తర్వాత వేరే బట్టలు మార్చుకొని ఆమె వేరే డ్రెస్ లో ఇంకొక వ్యక్తితో కలిసి బైక్ మీద ఎక్కడికో వెళ్ళడం దాంతో ఆ మొత్తం కేసును తలకిందులు చేసింది. మొబైల్ టవర్ లొకేషన్ చెక్ చేసి చూస్తే ఆమె నిజంగా అదృశ్యం అవ్వలేదు. ఆమె ప్లాన్ ప్రకారమే అదృశ్యమైందని ఆ పోలీస్ అధికారికి అర్థమైంది. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. కొన్ని రోజులు సైలెంట్ గా ట్రాక్ చేసిన తర్వాత పోలీసులు ఆమెను ట్రేస్ చేశారు. ఒక చిన్న పట్టణంలో ప్రశాంతంగా జీవితం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్న ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె పాత ప్రియుడు డేవిడ్తో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలని, గతాన్ని పూర్తిగా మాయం చేయాలని ఈ ప్లాన్ అంతా చేశారు. ఆమె చేతిలో ఇంకా 30 లక్షల బంగారం అలాగే ఉంది. ఇంత జరిగినా కూడా ఆమె పోలీసులను చూసినప్పుడు భయం గాని, భర్తను చూసినప్పుడు అయ్యో తప్పు చేశానే అనే పశ్చాత్తాపం గాని, కడుపున పుట్టిన కొడుకును చూసినప్పుడైనా అయ్యో నా కొడుక అంటూ అనురాగం కూడా కలగలేదంటే ఆమె ఎంతకు బరి తెగించిందో, ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎస్కేప్ ప్లాన్ మాత్రమే కాదు, ఒక మానసిక క్రూరమైన క్రీడ. తను ఎవరో కిడ్నాప్ చేసి చంపేసినట్టుగా ప్రపంచానికి నమ్మించి భర్తను అనుమానాల మధ్యలో పోలీసులకు వదిలేసి తాను పూర్తిగా కొత్త జీవితం మొదలు పెట్టాలి అని అనుకుంది ఆమె. పిల్లాడు ఏమైపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో చట్టాలు భార్యలకు అనుకూలంగా ఉన్నాయని కొందరు ఇలాంటి ప్లాన్లతో భర్తలను బలి పశువులను చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు టెక్నాలజీని నమ్మి లోతుగా విచారణ చేయబట్టి ఆ భర్త బలి, లేదంటే కటకటాల వెనుక ఉంటారు. ఇలాంటి కిలాడీల విషయంలో భర్తలు మరింత జాగ్రత్తగా ఉండ తప్పదని నేనంటాను. ఇంకా ఈ కథలో ఒక విదారకమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే 8 ఏళ్ల కొడుకున్నాడని తెలుసు. తండ్రి జైలుకి వెళ్తే నేను ఇట్లా రంకుమొహంతో లేచిపోతే ఆ పిల్లాడు ఆగమైపోతాడన్న సంగతి కూడా తెలుసు. అయినా కూడా అది ఏం ఆలోచించకుండా రంక్ ప్లాన్ లేచి 2 జీవితాలను ఆగం చేయాలని చూడడం ఈ కథలో ఉన్న కఠినత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒకవైపు ఏమో మంచి ఊపు మీద ఉన్న రంకు మొగుడు, మరోవైపు ఏమో పాత చింతకాయ పచ్చడి లాంటి కట్టుకున్న మొగుడు అని బేరీ చేసుకుందో ఏమో మరి నాకు తెలియదు. అందుకే ఆమెకు తనకిష్టమైన రంకు మోగుని దారినే ఎంచుకుంది, పిల్లాన్ని ఇచ్చిపెట్టి. చివరికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఈ కథ మొత్తం బయటపడింది. భర్త మాత్రం ఒక్కసారిగా అబ్బెరే బెబ్బే బతికాన్రా అని ఊపిరి పీల్చుకున్నాడు. జర్రుంటా చచ్చిపోయేటోని అనేది సినిమాల శ్రీహరి అంటాడు కదా, ఆ విధంగా అనుకునే ఉంటాడు మనసులో. తనపై పడబోయే ముద్ర చివరి క్షణంలో తప్పింది. అతని అదృష్టానికి తోడు పోలీసుల సమయస్ఫూర్తి అతని జీవితాన్ని కాపాడాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయంలో మనం ఎంత కాదనుకున్నా ప్రియాంకను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఏంటి వీడికి మైండ్ పోయింది అయ్యి కూడా అని అనుకోవచ్చు నా గురించి. కానీ ఇప్పుడున్న టైంలో భర్తలని చంపేసి డ్రమ్లలో పాతిపెట్టుడు, ఇంట్లో పాతిపెట్టుడు ఇలాంటివి చేస్తున్న టైంలో దాని తీటకు అది వెళ్ళిపోదామని చెప్పేసి చూసినావా, అట్లా చేసినా పర్వాలేదురా బాబు అనేటట్లు బాధితులు ఈ విధంగా ఇప్పుడు కోరుకుంటున్నారు సమాజం. సో దానికి నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ భర్తనే కనుక చనిపోయి ఉంటే అది ఎట్లా దొరుకుద్ది పోలీసులకు, కానీ తీసుకుపోయి దాన్ని జైల్లో వేయడం, పిల్లాడు ఆగమ వాడి క్రైమ్ కు సూత్రధారి అవ్వడం, ఇదంతా సమాజం అనేది భ్రష్టు పట్టేది. ఇప్పుడు అందరు చేస్తున్న పని కూడా అదే యాక్చువల్గా చెప్పాలని. ఇక మిగిలింది చట్టపరమైన తప్పుడు ఆధారాలు సృష్టించడం, పోలీసులను తప్పుదారి పట్టించడం, మోసం చేయడం, కుట్ర, ఇవన్నీ తీవ్రమైన నేరాలు. కానీ కోర్టులో ఎంతవరకు నిరూపితమవుతాయి అనేది వేచి చూడాలి. ఎంతవరకు శిక్ష పడుతుంది అనేది కూడా మనం చూడాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని మీకు అందించిన తీరు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మరిన్ని క్రైమ్ స్టోరీస్తో మీ ముందుకు నేను